అని చెప్పి భావించాల్సి వచ్చింది. ఏదేమైనా యంత్రాంగం అనుకోని ఉపద్రవం వచ్చినా ఎమ్మటే తేరుకొని కార్యక్రమాలు ప్రారంభించారు. మా కలెక్టర్ గారు బోట్లు వేసుకొని ఒక 40-50 మందిని రెస్క్యూ చేశారు. ఇక్కడ మా మున్సిపల్ కమిషనర్ గారు కూడా చాలా ప్రయత్నం చేసి ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా చేశారు. కానీ వేలాది ఇళ్ళు మునిగిపోవటం మూలాన వాళ్ళ సమస్త ఆస్తులన్నీ కూడా తడిసిపోయినాయి. కట్టుబట్టలతోటి బయటకు వచ్చారు. తాగటానికి నీళ్లు లేవు, తినటానికి తిండి లేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నమాట వాస్తవం. కాస్తా కోస్తా ఆర్థికంగా ఉన్నోడు యొక్క ఇళ్ళు కూడా దేనికి పనికి రాకుండా పోయినాయి. కాబట్టి ఈరోజు ఉదయం నుంచి జిల్లా యంత్రాంగం మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లని ఖమ్మానికి పిలిపించాం. ట్రాక్టర్స్ కానీ, ట్యాంకర్స్ కానీ, వర్కర్స్ కానీ, స్టాఫ్ను కానీ అన్ని డిపార్ట్మెంట్లని మొబిలైజ్ చేసి ముందు క్లీనింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం ఖమ్మం మొత్తం కూడా వాళ్ళ ఆస్తులన్నీ బజార్లు పాలైన బజార్లో పడేశారు. ఈ రాత్రికి రేపు ఈ టయానికల్లా మనం ఖమ్మం పట్టణాన్ని పరిశుభ్రపరచలేకపోతే వేరే రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మనకి దాపురిస్తాయి. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అనకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలను కూడా ఖమ్మంలో మోహరించమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం. ఆయన గారు అదే ప్రయత్నం మీద అందరినీ డెప్యులేట్ చేశారు. అందరూ ఖమ్మానికి చేరుకున్నారు. సీఎం గారు రివ్యూ మీటింగ్ అయిపోగానే రాత్రి అయినా సరే వాళ్ళన్నింటినీ కూడా ప్లానింగ్ చేసి డివిజన్ వైజ్గా మీరు సెక్టార్ వైజ్గా అన్ని డిపార్ట్మెంట్ని ముందు ఎలక్ట్రిసిటీని రిస్టోర్ చేయాలి. చాలా స్తంభాలు కూలిపోయినాయి. వాళ్ళకి పవర్ ఇచ్చేదానికి అవకాశం లేదు. డ్రింకింగ్ వాటర్ కూడా ఇచ్చేదానికి అవకాశం లేదు. ట్యాంకర్లతో సప్లై చేయాలి. ఆ ట్యాంకర్లు లోనికి వెళ్ళాలంటే కూడా మనకి ఆ దారులలో అబ్స్ట్రక్షన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు మొత్తం ఇళ్లలో సామాన్లు అన్నీ రోడ్ల మీద వేశారు. వాళ్ళకి భోజనం సప్లై చేయాలి, మంచినీళ్ళు సప్లై చేయాలి. ఏదంటే అది రేపు రాబోయే 24 గంటలలో వాళ్ళని స్టెబిలైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకనే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈ రోజున ఈ ఉపద్రవం చూసి మనం ఎంతవరకు వీలైతే అంతవరకు మన శక్తికి మించి ఈ యొక్క ఉపద్రవాన్ని ఆదుకోవాలని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే వచ్చారు. అంటే ప్రభుత్వానికి దీని మీద ఎంత కన్సర్న్ ఉందో యంత్రాంగం ఆలోచన చేసుకోవాలి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అనుకోని ఉపద్రవం, ఊహించినటువంటి ఉపద్రవం, చరిత్రలో లేనటువంటి మున్నేరు ప్రవాహం అంటే 36-39 దాకా వెళ్ళింది ఒక చోట. అదృష్టవశాత్తు ఇన్ని వేల మంది కూడా పాపం బయటకు వచ్చి తలదాచుకున్నారు. వీలైన కాడికి చేశారు కానీ ప్రజలకు సంతృప్తి ఉండదు. ఎందుకంటే కష్టాల్లో ఉన్నారు కాబట్టి మనం ఎంత పెట్టినా ఎంత చేసినా కూడా వాళ్ళ కష్టాలు తీర్చలేం. అయినా సరే శక్తికి మించి యంత్రాంగం ముందుకు రావాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. మనం నిద్రాహారాలు మానైనా సరే వాళ్ళని మళ్ళీ సేఫ్ లెవెల్లో కూర్చోబెట్టేదాకా మనం అందరం కూడా వాళ్ళతోటి కలిసిమెలిసి ఉండి వాళ్ళ కష్టాల్లో భాగం పంచుకొని ఎంతవరకు చేతనైతే అంతవరకు ప్రభుత్వ పరంగా సాయం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర క్యాబినెట్ కూడా సగానికి పైన ఇక్కడే ఉంది. ఇరిగేషన్ మంత్రి గారు ఉన్నారు, ఫైనాన్స్ మంత్రి గారు ఉన్నారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ R&B ఉన్నారు, రెవెన్యూ మినిస్టర్ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వమే ఖమ్మంలో ఉంది. కాబట్టి దయచేసి ఈ యొక్క సీరియస్నెస్ని యంత్రాంగం ఆలోచన చేయాలి. ప్రజాప్రతినిధులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ప్రభుత్వమే రావాలి, యంత్రాంగమే రావాలి, పనులు చేయాలంటే సాధ్యం కాదు. భోజనాలు తయారు చేపిస్తున్నాం, ఆ భోజనాలు వాళ్ళ ఇళ్ళకి చేరాలి. అదేవిధంగా అత్యవసర వస్తువుల్ని ప్యాక్ చేసి రెడీగా పెడుతున్నాం. వాటిని ఒకటికి కాకపోతే 2 రోజులు 3 రోజులు కూడా వాళ్ళు స్థిరపడేదాకా వాళ్ళ ఇళ్ళకి ఆ యొక్క నిత్యావసర వస్తువులు చేరేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పేదలందరూ, బాధితులందరూ కుదుటపడేదాకా మనం కష్టపడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా. కాబట్టి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా దీని మీద స్పందించి వారి యొక్క సలహాలు సూచనలు ఇస్తే లాస్ట్లో బట్టి గారు ఎటుపోయారు. మీరు చెప్పారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి దగ్గరగా, ఎందుకంటే ఇచ్చేది మీరు, మళ్ళీ ఆయన ఇబ్బంది పెట్టొద్దు మీరు. కాబట్టి ఇన్ని కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకునే దానికి మంత్రులు కూడా వారి సలహాలు ఇవ్వాల్సిందిగా ముఖ్యంగా రెవెన్యూ మినిస్టర్ గారిని కోరుతున్నా.